శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. అక్కినేని నాగేశ్వరరావు భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక ధృవతార. 7 దశాబ్దాల పాటు సాగిన ఆయన నట ప్రస్థానంలో ఎన్నో అపురూప పాత్రలు పోషించారు. అక్కినేని వంటి అద్భుత నటుడు మన కమ్మవారు కావడం గర్వించదగిన విషయం. తెలుగు సినిమా చరిత్రలో అక్కినేనిది ఒక ప్రత్యేక అధ్యాయం. అక్కినేని లేని తెలుగు సినిమాను ఊహించలేం. ఆయనది పెద్ద పర్సనాలిటీ కాదు, రూపంలో మన్మధుడు కాదు, ఆజానుబాహుడు అంతకంటే కాదు. బడికెళ్ళి చదువుకోలేదు. ఓ పల్లెటూరి పిల్లాడు నాటకాల్లో చిన్న చిన్న ఆడవేషాలు వేసుకుంటూ తెలుగు సినిమా తలుపు తట్టాడు. తొలి చిత్రంలో చిన్న వేషమే అయినా మలి చిత్రం సీతారామ జననంలో రాముడిగా తెరపై కనిపించి అలరించాడు. ఇక మూడో చిత్రం మాయాలోకంలో బాలరాజుగా ప్రేక్షకుల మనసులో నిలిచిపోయాడు. మొదట్లో స్త్రీ పాత్రలతో రంగస్థలంపై కెరీర్ ప్రారంభించిన ఏఎన్నార్ ఆ తరువాత నటుడిగా ఎదిగారు. బాలరాజు, కీలుగుర్రం వంటి చిత్రాలతో జానపద కథానాయకుడిగా మెప్పించారు. ఎన్టీ రామారావు, పాతాళ భైరవి వచ్చే వరకు జానపద హీరో అంటే అక్కినేనే. తెలుగు వెండితెర తొలి శ్రీరాముడు కూడా అక్కినేనే. చెంచులక్ష్మి సినిమాలో మహావిష్ణువు పాత్రలో కూడా మెప్పించారు. పౌరాణికాల్లో నారదుడు, అర్జునుడు, అభిమన్యుడు పాత్రలు చేసి మెప్పించారు. శ్రీకృష్ణార్జున యుద్ధం, మాయాబజార్ చిత్రాలలో అర్జునుడు, అభిమన్యుని పాత్రలలో ఆయన చూపిన రాజసం మరువలేనిది. ఎన్టీఆర్ ప్రవేశంతో అక్కినేని తన పర్సనాలిటీకి అనుగుణంగా సాంఘిక చిత్రాలకు ప్రాధాన్యం ఇచ్చారు. లైలా మజ్నుతో ప్రేమికుడంటే ఇలా ఉండాలన్న రీతిలో ఒక పక్క రొమాన్స్, మరోపక్క విషాదాన్ని పండించారు. అలాగే అనార్కలి, బాటసారి చిత్రాల్లో ప్రేమికుడిగా ఆయన నటన అజరామరం. అలాంటి మైలురాళ్లు ఎన్నో ఉన్నాయి. ఏఎన్నార్ అనగానే గుర్తుకు వచ్చేది భగ్న ప్రేమికుడి పాత్రలే. దేవదాసులో ప్రేమలో ఓడిపోయిన ప్రేమికుడి వేదనను, తాగబోతుతనాన్ని ఆయన పండించిన తీరు అద్భుతం. ఈ చిత్రం చూసిన దిలీప్ కుమార్ వంటి నటులు కూడా ఆయన నటనను ప్రశంసించారు. తర్వాతి కాలంలో ప్రేమ్ నగర్, ప్రేమలు పెళ్లిళ్ళు, ప్రేమాభిషేకం, మేఘ సందేశం తదితర చిత్రాలు ఆయన విషాద నటనకు పరాకాష్ట. తెలుగు తెరపై నాటకీయతను తగ్గించి సహజమైన నటనను ప్రవేశపెట్టిన వారిలో ఏఎన్నార్ ప్రముఖులు. దొంగరాముడు, చరణదాసి, డాక్టర్ చక్రవర్తి వంటి సినిమాలలో విశిష్ట పాత్రల్లో ఒదిగిపోయారు. మధ్యతరగతి ప్రతినిధిగా ఆయన బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను కట్టిపడేసేది. ఏఎన్నార్ నడకలో ఒక ప్రత్యేకమైన శైలి ఉండేది. అప్పట్లో ఆయన పాటల్లో వేసే స్టెప్పులు యువతను ఉర్రూతొలగించేవి. ముఖ్యంగా ప్రేమ్ నగర్, దసరా బుల్లోడు చిత్రాల్లో ఆయన చురుకైన నటన, డాన్స్ అద్భుతంగా ఉంటాయి. అవి ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ను తెచ్చిపెట్టాయి. కేవలం శృంగారమే కాదు, ఆయన స్టెప్పులంటే అభిమానులకు యమక్రేజ్. నిజ జీవితంలో నాస్తికుడైన వెండితెరపై ఆస్తికుడిగా భక్తిరసం పండించారు. విప్రనారాయణ, భక్త తుకారాం, చక్రధారి, శ్రీరామదాసు, శ్రీరామరాజ్యం, మహాకవి క్షేత్రయ్య వంటి చిత్రాలలో కీలక పాత్రలలో అద్భుతంగా నటించారు. 1924 సెప్టెంబర్ 20న కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా వెంకట రాఘవపురంలో జన్మించారు అక్కినేని. పెదవిరివాడలో పాఠశాల విద్య వరకు చదువుకున్నారు. అది కూడా పూర్తి కాలేదు. పాఠశాలలో సావిత్రి నాటకంలో తొలిసారి నారదుడి పాత్ర ధరించారు. అప్పుడు మొదలైన నటన 75 ఏళ్లకు పైగా విసుగు విరామం లేకుండా అప్రతిహతంగా సాగింది. 1937లో హరిశ్చంద్ర నాటకంలో చంద్రమతి పాత్ర వేశారు. కుదురువల్లి నాటక సమాజంలో చేరి నాటకాలు వేసేవారు. 1941లో ధర్మపత్ని చిత్రంలో గుంపులో ఒక బాలుడిగా కనిపించి సినీ ప్రవేశానికి శ్రీకారం చుట్టారు. అక్కినేని నాగేశ్వరరావు తన వయసును బట్టి పాత్రలను ఎంచుకోవడంలో చాలా ముందుండేవారు. తండ్రిగా, తాతగా గౌరవప్రదమైన పాత్రలు చేస్తూనే తన చివరి చిత్రం
2014లో విడుదలైన మనం వరకు ఎనర్జీని కాపాడుకున్నారు. 3 తరాల నటులతో కలిసి నటించిన పాత్రలపై తనదైన ముద్ర వేయడం ఆయన ప్రత్యేకత. మనం ఆయన చివరి చిత్రం. ఇందులో ఆయన తన కుమారుడు నాగార్జున, మనవడు నాగ చైతన్యలతో కలిసి నటించారు. ఇందులో ఒక రకంగా తాత తండ్రి వరుసలతో సాగే వినూత్నమైన పాత్ర అయినది. ఈ సినిమా ఆరోగ్యం బాగాలేని స్థితిలోనే చేశారు. నటుడిగా 257 చిత్రాలు చేశారు. నిర్మాతగా అన్నపూర్ణ చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. దీనికి అనుబంధంగా అన్నపూర్ణ స్టూడియోను నెలకొల్పారు. ఆ కాలంలో తెలుగు సినిమాలన్నీ మద్రాసులోనే నిర్మితమయ్యేవి. తెలుగు సినిమాకు సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోనే ఒక గమ్యస్థానం ఉండాలని, ఇక్కడే అన్ని సౌకర్యాలు లభించాలని అక్కినేని కలలు కనేవారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ పరిశ్రమ తరలివస్తే రాయితీలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. నటీనటులకు, సాంకేతిక నిపుణులకు షూటింగ్ కోసం అవసరమైన అత్యాధునిక సాంకేతికత, లొకేషన్లు ఒకే చోట అందించాలనే ఉద్దేశంతో రిస్క్ తీసుకుని స్టూడియోను స్థాపించారు ఏఎన్ఆర్. 1976లో అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ఈ స్టూడియోను ప్రారంభించారు. భారతదేశంలోని ప్రముఖ ప్రొడక్షన్ హౌస్లలో ఒకటిగా ఈనాటికి అది కొనసాగుతోంది. ఆయన నటనకు గుర్తింపుగా భారత ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే, పద్మవిభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలతో గౌరవించింది. మరెన్నో అవార్డులు ఆయన అందుకున్నారు. ముగింపుగా చెప్పాలంటే అక్కినేని నాగేశ్వరరావు కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, తెలుగు సినిమా నటనలో ఒక పాఠ్య పుస్తకం. సంభాషణ చాతుర్యం, కళ్లతో పలికించే హావభావాలు ఆయనను తెలుగు సినీ ఆకాశంలో ఎప్పటికీ మారని ధృవతారగా నిలిపాయి. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.